హిందువులే టార్గెట్. సనాతనంపై విషం చిమ్మడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పటికే నిత్యం ఏదో ఒక చోట హిందూ దేవాలయాలు దాడికి గురవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు హిందువుల మనోభావాలను అల్లరి మూకలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఓ ప్రజా ప్రతినిధి బ్రాహ్మణుల్ని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన బరి తెగించి రెచ్చిపోయారు. నోరు జారి బ్రాహ్మణులపై అక్కసు వెళ్లగక్కడంతో రాజకీయంగా పెను దుమారమే రేగింది. తెలంగాణలో మనువాద పంచాయతీ రాజుకుంది. ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్. సర్వేజన సుఖనుభవంతో అంటూ వేదాశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేదవాక్కులు పలికిన బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారు. భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, 1974లో దేశమంతా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమర్జెన్సీ జరగలే. ఇందిరాగాంధీ ఆనాడే సీలింగ్ చట్టం తీసుకొచ్చి హరిజన గిరిజన భూములు మంచిన చరిత్ర మనకు ఇలా కళ్ళ మూడు కనబడతా ఉంది. బూతులతో విరుచుకుపడ్డ సామేల్ చిత్రపటాన్ని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు దహనం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు సైతం చేశారు. ఏ మతంలో అయినా ఆశీస్సులు అందజేసేటప్పుడు తిట్ల పురాణం అనేది ఉండదని, అన్ని మతాలు మంచినే బోధిస్తాయని తుంగతుర్తి ఎమ్మెల్యే తెలుసుకుంటే మంచిదంటున్నారు బ్రాహ్మణ నేతలు. కాంగ్రెస్ లీడర్ల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. అంకుల్ శ్యామ్ ఉన్నాడు అక్కడ. ఏదంటే అది చెప్తుంటాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కొందరు దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు, దేశాన్ని ముక్కలు కావాలని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అడ్వైజర్లుగా ఉంటే, మన రాష్ట్రంలో తెలంగాణలో హిందూ ధర్మ వ్యతిరేకులు, నాస్తికవాదులమని చెప్పుకునేటోళ్ళు, ఇక్కడ దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉన్నారు. మనం చూసినాం నిన్న విద్యా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే అంతకుముందు కంచాయలయ్య గారి సమావేశాలు కావచ్చు, ఏమైనా చూసినాం హిందూ వ్యతిరేకులు, హిందూ ధర్మ ద్రోహులు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సలహాదారులుగా ఉన్నారు. నీ సమావేశంలో నువ్వక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ సమావేశంలో ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉంటే వారిపైన ఇప్పటిదాకా 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులలో కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు, దానిపైన ఎందుకు మాట్లాడలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికే హిందూ ధర్మం, బ్రాహ్మణులను కించపరుస్తూ మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గాంధీ భవన్లో హిందూ ధర్మాన్ని హేళన చేస్తుంటే కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొట్టడం వారి మత విద్వేషానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సమాజంలో చిచ్చుపెడుతోన్న సదరు ఎమ్మెల్యేపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు బండి. వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే, కానీ మూర్ఖునికి ఏం రాదే, బ్రాహ్మణోత్వంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదిక నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదిక మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తుల మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదిక నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నారు, నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి. ఇండియా మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ భాష మాట్లాడరు. మరోవైపు అటు బ్రాహ్మణ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు ఎమ్మెల్యే మందుల సామేల్. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన ఆవేదన సైతం వ్యక్తం చేశారు. నేను మాట్లాడిన వ్యక్తిగతమే, నో పార్టీ. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళు జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళు నాకేం పగదారులా? ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు లేలే బండిసాయి కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గులేదా అన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితులుగా కూర్చున్నవాడా అంటే ఒక సమాజానికి సిగ్గులేదట. ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా, మాట్లాడకూడదా? వాళ్ళకి సిగ్గులేదంటావు. నేను మాట్లాడిన నా వ్యక్తిగతమే, నో పార్టీ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చిద్దాం.